నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుకు హెడ్లైన్స్. ఘనంగా జరిగిన మురికిపూడి వీరాంజనేయ స్వామి తిరునాళ్ల స్వామివారిని దర్శించుకున్న శాసనసభ్యులు ప్రతిపాటి. గోల్డ్ కమిటీ యూత్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి మహోత్సవాలు. సీతమ్మ వారికి పట్టుచీర గాజులు సమర్పించిన మహిళలు. ఏకగ్రీవంగా జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలు. నూతన అధ్యక్షునిగా జీవీహెచ్ఎస్ ప్రసాద్. క్రైస్తవ సమాధులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ రఫానీ. ఈస్టర్ పండుగ నాటికి మరమ్మతులు చేయాలని నిర్ణయం. చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో జరిగిన శ్రీ బోటు వీరాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు తిరునాళ్లలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించి గ్రామస్తుల్ని అభినందించారు. స్వామివారి అనుగ్రహంతో మురికిపూడి గ్రామానికి మంచి జరగాలని పుల్లారావు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, జీవాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇవనోవిచ్ అగ్ని ప్రమాదంలో గాయపడడం దురదృష్టకరమని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే దిగ్భ్రాంతికి గురైనట్లు వెల్లడించారు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ త్వరగా కోలుకొని మునుపటిలా తల్లిదండ్రులతో ఉల్లాసంగా గడపాలని, దైవానుగ్రహం ప్రజల ఆశీస్సులతో మార్క్ క్షేమంగా ఇంటికి చేరాలని, కుమారుడి ప్రమాద వార్తపై ఆందోళన చెందక ధైర్యంగా ఉండాలని పవన్ను కోరుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడి మార్క్ శంకర్కు అగ్ని ప్రమాదంలో గాయపడిన మిగిలిన పిల్లలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రతిపాటి పుల్లారావు ప్రకటనలో కోరారు. గోల్డ్ కమిటీ యూత్ ఆధ్వర్యంలో బంగారుకొట్ల బజార్ రామాలయం ఎదుట వేసిన చెలువ పందిర్లో శ్రీరామనవమి మహోత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ది గోల్డెన్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొట్టి వెంకట శివరత్నం, మట్టహరి, అరవపల్లి వీరాంజీ, కాకుమాను రవి, అరవపల్లి రఘు, అఖిల్, పొట్టిరాజా తదితర కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇందులో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సీతమ్మ అమ్మవారికి చీరలు, సారెలు, గాజులు, పండ్లు సమర్పించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 3 గంటల పాటు ప్రతిరోజు ప్రసాద వితరణ చేశారు. 32 ఏళ్ల క్రితం ఇలాంటి మహోత్సవం జరిపినట్టు, మళ్ళీ ఇప్పుడు జరుపుతున్నట్టు, రాబోయే రోజుల్లో ఇంకా వైభవంగా జరపనున్నట్టు వివరించారు. ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణం చేసినట్లు పొట్టి రత్నబాబు తెలిపారు. హరే శ్రీనివాస. ములన్నీ తొలగు కదా సీతారామ, పాపములన్నీ తొలగు కదా. ఇంద్రాది దేవతలు వైకుంఠంను కరుదించుట. మంచి యోచన అని పలికే ఆ సమయం శ్యామవనము తోటి సుమనోహరమైన రూపంతో మానవ రూపములో కౌసల్య గర్భానము జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. షరాబ్ బజార్ గోల్డ్ మర్చెంట్స్ మరియు షరాబ్ బజార్ యూత్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఎంతో సర్వాంగ సుందరంగా ఎప్పుడూ లేని విధంగా
చాలా రోజుల తర్వాత ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆశీస్సులతో ఆయన యొక్క సంకల్పంతో ఈ బజార్లో శ్రీరాముడి కళ్యాణం చేయడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాలు పైబడి మా రామాలయంలోనే కళ్యాణం జరుగుతుంది, కానీ మా బజార్లో కళ్యాణం జరగట్లేదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకే ఎంతో మిన్నగా మా బజార్లో గణేష్ ఉత్సవాలు ఎంతో ఘనంగా చేసుకుంటాం గత 30 సంవత్సరాలుగా. దానిలో గణేష్ ఉత్సవ కమిటీ వారి యూత్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా రామ పట్టాభిషేకం, శ్రీరాముల వారి కళ్యాణం, శ్రీరామనామ సందర్భంగా ఎంతో చక్కగా కన్నుల విందుగా సర్వాంగ సుందరంగా భక్తులందరి సహకారంతో ఎంతో దేదీప్యమానంగా ఇక్కడ పందిళ్లు వేసి విద్యుత్ దీపాలంకరణలతో చక్కగా నిర్వహిస్తున్నాము. మాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ఇంకా మిన్నగా రాముల వారి కళ్యాణం మా పిల్లలందరి ఆధ్వర్యంలో బాగా జరగాలని, మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామనవమి ఉత్సవాలు జరిగి సుమారు 32 సంవత్సరాల నుంచి ఉత్సవాలు ఆపేసి వినాయకుడిది కార్యక్రమం చేస్తున్నాము. అని ఈ సంవత్సరం మా బంగారకోట్ల యువకులందరి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం శ్రీరామనవమి విగ్రహం ప్రతిష్ఠ చేసి అదే కళ్యాణం చేసుకున్నాము. ముత్యాల తలంబరాలతోటి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచలంలో సీతారాముల విగ్రహాలు, లక్ష్మణ స్వామి విగ్రహాలు ఎలా అయితే ఉంటాయో మీ మెయిన్ బజార్లో రామాలయంలో సేమ్ అదే విధంగా రాముల వారి కాలు మీద సీతాదేవి ఆశీర్వై ఉంటారు, లక్ష్మణుడు కూడా పక్కనే ఉంటారు. సేమ్ అక్కడ ఎట్లా ఉంటాయి ప్రతిమలు ఇక్కడ కూడా అట్లానే ఉంటాయి. అంత ప్రత్యేకత ఉంది ఈ రామాలయానికి. ఈ వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఘనంగా నిర్వహించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. క్రైస్తవ సమాజానికి ప్రధాన పండుగ ఈస్టర్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలోని ఏఎంజీ శ్మశాన వాటిక, ఆది ఆంధ్ర కాలనీ శ్మశాన వాటిక, రాగన్నపాలెం శ్మశాన వాటిక, చీరాల రోడ్డు శ్మశాన వాటికలను మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, టీడీపీ టౌన్ జనరల్ సెక్రటరీ మద్దుమాల రవి, కొండ వీరయ్య, గట్టుపండి మాణిక్యారావు, వెంకటేశ్వర్లు, కొండేపాటి సురేష్, కొండేపాటి రమేష్, మూకిరి వీరాంజనేయులు పరిశీలించారు. ఇందులో భాగంగా శ్మశాన వాటికలోని బోరు పంపులు రిపేర్ చేయుటకు మరియు శ్మశాన వాటిక జంగల్ క్లియరెన్స్ చేయుటకు శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు, సునీత, ఏఈ అన్సర్ మరియు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. పట్టణంలోని నరసరావుపేట రోడ్ ఎన్టీఆర్ కాలనీలో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ 5వ రోజైన గురువారం మధ్యాహ్నం హారతి పూజా కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే శ్రీ సీతారాముల వారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. భక్తులు పాల్గొని గోత్రనామాలతో పూజ జరిపించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించుకోవాలని ఆయన తెలిపారు. स्वार्थम श्री साईनाथ अश्वत्थावले सतनामावले पूजा क्या करें से श्री महागणपति देवता ध्यो नमः श्री महागणपति वाहनम गुलालम दाल श्रीनाथ देवता ध्यो नमः गणपति वाहनम समर्प्यामि समर्प्यामि పట్టణంలోని జాతీయ రహదారి ఓగిరువాగు దక్షిణ దిశగా ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఇందులో భాగంగా 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ఆలయంలో జరిగే అన్నదానం, నిత్యాది పూజా కార్యక్రమాలకు దాతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాగభరి జగన్మోహన్ రావు, చిలకల రామలింగేశ్వరరావు, దివ్యల సుబ్రహ్మణ్యం, మంగారావు గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెచ్ఎం మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఇటీవల చిలకలూరిపేట రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులైన 5గురికి నూతన దుస్తులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా అందించగా ఎస్ఎంసీ కమిటీ సభ్యులచే వీటిని విద్యార్థులకు పంపిణీ చేశామన్నారు. పాఠశాల విద్యార్థులకు సాయం అందించిన పండరిపురం రోటరీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్లు షేక్ రసూల్, వై కృష్ణవేణి వీరిద్దరి ద్వారా విద్యార్థులకు పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
చిలకలూరుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా జీవీహెచ్ఎస్ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2025-26 సంవత్సరానికి గాను బార్ అసోసియేషన్ ఎన్నికలు బుధవారం ఎలక్షన్ కమిటీ దాసరి చిట్టిబాబు, పొలగూర జాన్, మాదాసు భానుప్రసాద్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో జరిగాయి. అధ్యక్షునిగా జీవీహెచ్ఎస్ ప్రసాద్, ఉపాధ్యక్షునిగా వై శ్రీనివాసరావు, సెక్రటరీగా పమి రాజ్ కుమార్, జాయింట్ సెక్రటరీగా షేక్ సైదావలి మరియు కోశాధికారిగా జి శివరామకృష్ణులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న శుభ సందర్భంగా న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన కమిటీకి న్యాయవాదులు అభినందనలు తెలిపారు. అందరికీ శుభాకాంక్షలు. 25-26 సంవత్సరానికి బాగా చేయాలా. 25-26 సంవత్సరానికి గాను చిలకలూరుపేట బార్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహణ కమిటీగా దాసరి చిట్టిబాబు అనే నన్ను, అట్లాగే పులగల జాహ్నమని, అట్లాగే భానుప్రసాద్ గారిని చిలకలూరుపేట బార్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము బార్ సభ్యులు కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక నిమిత్తం వారి వద్ద నుండి నామినేషన్ ప్రక్రియ ఈరోజు స్వీకరించిన దాంట్లో భాగంగా ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేయటం వల్ల 5 అభ్యర్థులను ఎనానిమస్గా సెలెక్ట్ చేయటమైంది. వారిలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా జీవీహెచ్ఎస్ ప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా వై శ్రీనివాసరావు గారు, సెక్రటరీగా ప్రవీణ్ రాజ్ కుమార్ గారు, జాయింట్ సెక్రటరీగా సైదావలి గారు, ట్రెజరర్గా శివరామకృష్ణ గారిని యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. వారికి రేపటి నుండి అధ్యక్ష బాధ్యతలను వారి కమిటీకి అప్పగించడం అయిందని ఈ వారు కమిటీ సభ్యులందరికీ తెలియజేయటమైనది. ఈరోజు జరిగిన చిలకలూరుపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్న చిలకలూరుపేట న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ న్యాయవాద సంఘానికి 2025-26 సంవత్సరానికి గాను మా కమిటీ న్యాయవాదుల సంక్షేమం కోసం, న్యాయవాదుల రక్షణ కోసం, న్యాయవాదుల సమస్యల కోసం కృషి చేస్తుందని నేను ఈ సభాముఖంగా ఆనందిస్తున్నాను. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.